కిసాన్ మాన్ ధన్ యోజన అంటున్నాము. ఏంటిది కిసాన్ మాన్ ధన్ యోజన? ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, ఓల్డ్ ఏజ్ ప్రొటెక్షన్, సోషల్ సెక్యూరిటీ ఆఫ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. చూడండి, ఈ కిసాన్ మాన్ ధన్, ధనము మానము అంటే గౌరవం. ఎప్పుడు ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పుడు సామాజిక భద్రత అందించడానికి కోసం, చిన్న మరియు ఉపాంత రైతుల కోసం మాత్రమే. చూడండి, ఎవరికి ఇది? స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ మాత్రమే. 2 హెక్టార్ల వరకు ల్యాండ్ ఉండి, హెక్టార్లు ఎకరాలు అనట్లేదు, చూడండి, అప్ టు 2 హెక్టార్స్ ల్యాండ్ ఉండి 18 నుండి 40 సంవత్సరాల వాళ్లకు ఏం చేస్తున్నాం మనము? లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కింద అమౌంట్ అనేది కడితే ఏమవుతుంది? సోషల్ సెక్యూరిటీ వాళ్ళు ఓల్డ్ ఏజ్లో వచ్చినప్పుడు ఇస్తారు. మరి ఎవరు, ఏంటి, ఏం కథ, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అష్యూర్డ్ పెన్షన్ ఎంత ఉంటుంది? 3000 రూపీస్. ఎప్పుడు? 60 ఇయర్స్ దాటిన తర్వాత. మరి ఏం చేయాల్సి ఉంటుంది? వాళ్ళు ఫార్మర్స్ మంత్లీ 55 నుంచి 200 రూపాయల వరకు వాళ్ళ స్కీమ్ కింద వాళ్ళు కట్టుకోవాలి. వాళ్ళు కట్టిన అమౌంట్ దాని ప్రకారము మరి వాళ్ళకు రిటైర్మెంట్ అయిన తర్వాత అంత అమౌంట్ అనేది వస్తుంది. దానికి తగ్గట్టుగా కాంట్రిబ్యూషన్ అనేది గవర్నమెంట్ యాడ్ చేసి ఇస్తుంది. అయితే ఫ్యామిలీ పెన్షన్ అనేది వచ్చేసి 50% ఆఫ్ ద పెన్షన్ అనేది సబ్స్క్రైబర్ పొందుతాడు. ఎప్పుడు? ఈ సబ్స్క్రైబరు చనిపోతే స్పౌస్కు ఎంత ఉంటుంది? 50% పెన్షన్ మాత్రం ఇస్తాం. ఒప్పుకున్న దాంట్లో మొత్తం కాదు, 50% ఇస్తాం. మరి డిసేబిలిటీ కింద ఉంటే, ఒకవేళ ఈ స్కీమ్ పొందిన వ్యక్తి సబ్స్క్రైబర్ అంటారు. సబ్స్క్రైబర్ అంటే మొన్నటి వరకు ఎయిర్టెల్, జియో అంతే అనుకున్నారా? కానీ ఈ స్కీమ్ పొందిన వాళ్ళని కూడా, స్కీమ్ పొందిన వాళ్ళని, దీని కింద ఎన్రోల్మెంట్ అయిన వాళ్ళని ఏమంటాం? సబ్స్క్రైబర్. డిసేబుల్డ్ అయితే అప్పుడు కూడా స్కీమ్ అనేది వాళ్ళ స్పౌస్కు, అంటే వాళ్ళ భర్త లేదా భార్య, భర్త ఇక్కడ స్పౌస్ అంటే భార్యనే అని కాదు, భర్త పరంగా భార్య, భార్య పరంగా భర్త. అప్పుడు స్పౌస్ మే ఎగ్జిట్ ద స్కీమ్ విత్ ద సబ్స్క్రైబర్స్ షేర్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ విత్ సేవింగ్స్ బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అక్యుములేటెడ్ అర్న్డ్ బై ద పెన్షన్ ఫండ్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. అయితే రేట్ ఆఫ్ లేదు, నాకు వద్దు, నేను నెక్స్ట్ దీని స్కీమ్ కట్టుకోను అంటే, నా వాటాదారుడు కట్టిన దానికి నాకు ఇంట్రెస్ట్ ఇవ్వండి, ఇంతవరకు ఎంతైతే మనము పొందాల్సింది ఉండేనో, పెన్షన్ ఫండ్ వాళ్ళు మాకు ఇవ్వాల్సింది ఉండేనో, ఇన్ని రోజులు మేము కట్టిన దానికి మధ్యలో డిసేబిలిటీ అయింది కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాము, మంత్లీ కట్టలేకపోతున్నామంటే టీకే మీరు దాన్ని తీసుకోవచ్చు అని చెప్తారు. ప్రీ మ్యాచ్యూర్ ఎగ్జిట్ విత్ ఇన్ 10 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ స్కీమ్. సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్తో ఇస్తాం మనం. 10 years తర్వాత, లేదు నాకు 18 years ఉన్నాయి, నేను 28 years వరకు కట్టినాను, నాకు వద్దు అంటే ఆఫ్టర్ 10 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తీసుకొని వెళ్ళిపోవచ్చు. తర్వాత ఇవ్వమంటే ఇవ్వము. ఎగ్జిట్ ఆఫ్టర్ 10 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ బట్ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 60. లేదు, సబ్స్క్రైబర్స్ కాంట్రిబ్యూషన్ చేశారు కానీ నాకు 60 years కంటే ముందే కావాలి అంటే అప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు ఇంట్రెస్ట్ ఇంతవరకు ఎన్ని రోజులది అయిందో అంతది తీసుకొని పెన్షన్ ఫండ్ నుంచి కళ్ళి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాక్చువల్లీ అర్న్డ్ బై ద పెన్షన్ ఫండ్, ఈ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ వాళ్ళు ఏదైతే పొందిందో దాన్ని మొత్తాన్ని కట్టేసి ఇస్తారు మనకు, క్యాల్కులేట్ చేసి. కట్టడం అంటే ఇక్కడ క్యాల్కులేట్ చేసి ఇస్తారు. మరి సేమ్ దీనికి కూడా ఇందాక చెప్పుకున్నట్టు ఎక్స్క్లూజన్ ఎవరికి ఉంది? మేయర్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్ హోల్డర్స్ కూడా ఎక్స్క్లూజన్ ఉంది, ఫార్మర్ అండ్ ప్రజెంట్ హోల్డర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ పోస్టులు ఉన్న వాళ్ళకు కూడా, మినిస్టర్లకు కూడా. సో ఇందాక ఏదైతే చెప్పినామో డాక్టర్లు, యాక్టర్లు అని చెప్పేసి, ఇది మన ప్రధానమంత్రి మాన్ ధన్ యోజన కింద మనం ఏదైతే 2000 ఇస్తున్నామో కిసాన్ మాన్ ధన్, దాంట్లో ఎక్స్క్లూజన్ ఏదైతే ఉందో దీనికి కూడా అదే ఎక్స్క్లూజన్ పనికి వస్తుంది. రైట్, నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి
నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ కింద ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. ఎడిబుల్ ఆయిల్ ఇంపోర్ట్స్ని తగ్గించాలన్న ఉద్దేశంతో నార్త్ ఈస్ట్ రీజన్లో అండమాన్ నికోబార్లలో కూడా ఎక్కువగా ఈ ఎడిబుల్ ఆయిల్స్ పెంపకాన్ని ఫోకస్ చేస్తూ, కోర్స్ మన రాష్ట్రాల్లో కూడా ఉంది. 2025-26 వరకు ఈ స్కీమ్ని మనము ఇంప్లిమెంట్ చేయాలని లక్ష్యం పెట్టుకున్నాము. ఇంకా 2-3 స్కీమ్స్ అయితే అగ్రికల్చర్ది అయిపోతుంది. జాగ్రత్తగా వినండి, వింటున్నారు కదా. ఎడిబుల్ ఆయిల్స్ ప్రొడక్షన్ అనేది పామ్ ఏరియాలో ఉండాలి. ఇది 2021లో స్టార్ట్ అయింది. బస్ ఇంతే, ఇంకా ఎక్స్ట్రా అవసరం లేదు. దీన్ని ఏమంటారు, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో భాగంగా ఆయిల్ పామ్ ప్రోగ్రామ్ అంటున్నాము. ముఖ్యంగా వెస్ట్ ఆఫ్రికాలోను కంపేర్ చేసినా కానీ ఆయిల్ పామ్ ప్రోగ్రామ్ అనేది హైయెస్ట్ వెజిటేబుల్ ఆయిల్ ఈల్డింగ్ కెపాసిటబుల్ పర్ హెక్టార్ అనేది పెంచాలన్న ఉద్దేశంతో ఇండియాలో మనం వెస్ట్ ఆఫ్రికాలో చాలా ఉంది కంపారిటివ్లీ. ఏది వెజిటేబుల్ ఆయిల్స్ ఈల్డింగ్ పెంచాలి. మరి ముఖ్యంగా ఇట్ ప్రొడ్యూసెస్ 2 డిస్టింక్ట్ ఆయిల్స్. ఏది పామ్ ఆయిల్ ఒకటి, పామ్ కెర్నెల్ ఆయిల్ అనేది ఉంటుంది. సో అందుకోసం ఇండస్ట్రియల్ పర్పస్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి. మరి ఇండియా ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే 57% టోటల్ ఎడిబుల్ ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మరి ఇంపోర్ట్ చేసుకునే బదులు మనము ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వెళ్ళాలన్న ఉద్దేశంతో 2025-26 వరకు, ఇంకోసారి ఎప్పుడు స్టార్ట్ చేసినాం 2021. మరి ఏం చేయాలనుకుంటున్నాము, 10 lakh hectares ఇంక్రీజ్ ఏరియా. ఎంత, 10 lakh hectares. 10 lakh hectaresని పెంచాలన్న ఉద్దేశంతో అడిషనల్గా 6.5 లక్షల హెక్టార్లు పెంచాలన్న ఉద్దేశంతో 6.5 లక్షల హెక్టార్లు ఎక్కడ, జనరల్ స్టేట్స్లో. ఇంకా 3.5 లక్షల 3.2 lakh హెక్టార్స్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో పెంచాలన్న ఉద్దేశంతో మొత్తానికి 10 lakhs hectares. మరి 6.5 లక్షల హెక్టార్లు 3.28 lakhs hectares కలిపితే అరౌండ్ 10 lakhs అయింది. క్రూడ్ పామ్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది 11 లక్షల టన్నులకు పెంచాలన్న ఉద్దేశంతో క్రూడ్ పామ్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది, క్రూడ్ పామ్ ఆయిల్ అంటున్నాం ఇక్కడ, క్రూడ్ ఆయిల్ దాంట్లో క్రూడ్ పామ్ ఆయిల్ అంటున్నాం. నిన్న మొన్న న్యూస్ చూస్తే భారతదేశం అందరు యుద్ధంతో కొట్టుకొని సావంగా మనము క్రూడ్ ఆయిల్ని, ముఖ్యంగా ఈ పెట్రోల్ డీజిల్ని వేరే వాళ్ళకు ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలో నంబర్ 1 అయిపోయినాం మనం. రైట్. మరి కన్జ్యూమర్ అవేర్నెస్ ఏమైంది, కన్జంప్షన్ లెవెల్ అనేది ప్రతి సంవత్సరం ఒక వ్యక్తి 19 కిలోల నూనె డైరెక్ట్ తాగుతలేడు, కానీ ఏదో ఒక రకంగా మురుకులు పోసుకొనో లేకపోతే చకినాలు గారెలు పోసుకొనో రోజు కూరగాయల రూపంలో తినడానికి కోసము 19 కిలోలు పర్ పర్సన్ పర్ యానం అనేది మనము కన్జంప్షన్ ఉంది. ఇట్లాంటి సందర్భంలో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ ప్లాంటింగ్ మెటీరియల్స్కు వీటన్నిటి కోసం ఒక 4 సంవత్సరాల వరకు ప్రభుత్వం మెయింటెనెన్స్ కింద పంప్ సెట్లు కావచ్చు, బోర్వెల్స్ కావచ్చు, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ కింద కొంచెం సబ్సిడీలు ఇస్తుంది. మరి మైక్రో ఇరిగేషన్ వాటర్ కన్జర్వేషన్ ఎక్కువగా దీంట్లో ప్రోత్సహిస్తున్నాము. అయితే కల్టివేషన్స్ కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ వాళ్ళు 28 లక్షల హెక్టార్లు మన భారతదేశంలో, మనం 10 లక్షల హెక్టార్లే అంటున్నాము, కానీ 28 లక్షల హెక్టార్లో కూడా ఆయిల్ పామ్ కల్టివేషన్ కోసం మనకు సాగు భూమి ఉంది, దాన్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్పేసి అక్కడ కల్టివేషన్ చేయొచ్చు అంటున్నాం. ముఖ్యంగా పొటెన్షియల్ ఏరియాస్లో ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ఉంది, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మిజోరాం, కర్ణాటక, కేరళ, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ కూడా ఉంది. మరి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, అండమాన్ అండ్ నికోబార్. రైట్, ఇది అయిపోయింది. నెక్స్ట్, మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, MIDH. ఈ హార్టికల్చర్ కింద ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అన్నాము. హార్టికల్చర్ని మన భారతదేశంలో పెంచాలన్న ఉద్దేశంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మరి దీనికోసం ఏం చేస్తున్నాము చూడండి. ఒక అప్రోచ్ తీసుకురావాలనుకుంటున్నాము. ముఖ్యంగా R&Dలో కావచ్చు, R&D అప్రోచ్ టెక్నాలజీస్తోని, R&D టెక్నాలజీ
ప్రొడక్టివిటీ పెంచడము, ప్రమోషన్ చేయడము, తర్వాత ఫార్మర్ సపోర్ట్ పెంచడము, స్కిల్ డెవలప్మెంట్ చేయడము. ఒకసారి చూద్దాం మేజర్ ఇన్వెన్షన్స్ ఏమున్నాయి. ప్రొడక్షన్ ఆఫ్ క్వాలిటీ సీడ్ అండ్ ప్లాంటింగ్ మెటీరియల్ పెంచాలి, వాటర్ రిసోర్స్ స్ట్రక్చర్స్ పెంచాలి, ఏరియా ఎక్స్పాన్షన్ చేయాలి, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ చేయాలి, రిజర్వినేషన్ అన్ప్రొడక్టివ్ ఏముంది, మరి ఆర్కాడ్స్ ఏమున్నాయి, వాటిని మనము రెజ్యుమినేట్ చేసి హార్టికల్చర్ మెకనైజేషన్, బీ కీపింగ్, కల్టివేషను, పాలీ హౌజులు, గ్రీన్ హౌజులు, ఆర్గానిక్ ఫార్మింగ్, ఇవన్నీ ఉద్దేశంతో చేస్తున్నారు. ఓకేనా. అయితే ఇది 2014-15 ఇది మిషన్ ఫర్ ఏమన్నాము ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. ఈ ఎంఐడిహెచ్ అనేది ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. ఈ ఎంఐడిహెచ్ అనేది ఎప్పుడు 2014-15లో స్టార్ట్ అయిందమ్మా. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ట్యూబర్ క్రాప్స్, మష్రూమ్స్, స్పైసెస్ ఇవన్నీ కూడా వస్తాయి. బ్యాంబూ హార్టికల్చర్లో ఏమొస్తాయి, బ్యాంబూ కూడా వస్తుంది. ఒకసారి గుర్తుంచుకోండి, కోకోనట్, క్యాషు, కోకోవా అండ్ బ్యాంబూ ట్రీస్ కూడా హార్టికల్చర్లో భాగంగా వస్తాయి. మరి సెంట్రల్ స్టేట్స్ 60-40 రేషియోలో ఇద్దామనుకుంటున్నాయి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ హిమాలయన్ స్టేట్స్లో అయితే 90-10 రేషియోలో ఏమి ఇద్దామనుకుంటున్నాయి. ఐడియా ఉంది కదా ఏమి ఇద్దామంటే వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. ఈ వీటికి సంబంధించి సబ్సిడీలు కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, ఇవన్నీ నేషనల్ లెవెల్ ఏజెన్సీలు, సెంటర్ కాంట్రిబ్యూట్స్ 100%. ఈ నేషనల్ హార్టికల్చర్ మిషన్ అనేది నార్త్ ఈస్టర్న్ అండ్ హిమాలయన్ స్టేట్స్లో కూడా ఉంది. నేషనల్ హార్టికల్చర్ బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ హార్టికల్చర్ బోర్డు, కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా. రైట్, ఇది దీనికి సంబంధించి ఇంకోటి ఏముంది, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హార్టికల్చర్ అనేది ఉంది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హార్టికల్చర్ అనేది ఎక్కడ స్టార్ట్ చేసాము, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హార్టికల్చర్ అనేది గుర్తుంచుకోండి నాగాలాండ్లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హార్టికల్చర్ నాగాలాండ్లో. వీళ్ళు ఏం చేస్తున్నారు, టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడము నార్త్ ఈస్టర్న్ రీజియన్లో చేస్తున్నారు. నెక్స్ట్ చమన్ అంటే కోఆర్డినేటెడ్ హార్టికల్చర్ అసెస్మెంట్ అండ్ మేనేజ్మెంట్ యూజింగ్ జియో ఇన్ఫర్మేటిక్స్. కోఆర్డినేటెడ్ హార్టికల్చర్ అసెస్మెంట్ అండ్ మేనేజ్మెంట్ యూజింగ్ జియో ఇన్ఫర్మేటిక్స్ అనేది దాన్ని చమన్ ప్రాజెక్ట్ అనేది దేనికి ఈ క్రింది వాటిలో దేనిలో భాగం అంటే మిషన్ ఫర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ డెవలప్మెంట్లో భాగంగా వీళ్ళు ముఖ్యంగా ఒక 12 మేజర్ హార్టికల్చర్ క్రాప్స్ని ప్రొడక్షన్ చేయాలని చెప్పేసి మ్యాంగో కావచ్చు, బనానా కావచ్చు, సిట్రస్ కావచ్చు, పొటాటో, ఆనియన్, చిల్లీ, టొమాటో ఇవన్నీ దీంట్లో భాగంగా వస్తాయి. రైట్, హార్టినెట్ అనేది ఇంకో ప్రాజెక్ట్ ఉంది. హార్టినెట్ అనేది ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారన్నమాట హార్టినెట్ ద్వారా. ఈ గవర్నెన్స్లో భాగంగా నేషనల్ హార్టికల్చర్ మిషన్ వాళ్ళు దీన్ని ఏం చేస్తున్నారు, ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసి ఆన్లైన్ పేమెంట్ కూడా బెనిఫిషరీస్కి ఇవ్వడానికి కోసం హార్టికల్చర్ నెట్ అంటే ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని ఈ గవర్నెన్స్ని ద్వారా వీళ్ళకు బెనిఫిషరీస్కి ఏమంది వాళ్ళను అది అందిస్తున్నారు. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది దీనికి సంబంధించి చూసినట్లయితే ఫినాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు మరి రైతులకు ఓనర్స్ కావచ్చు, టెనెంట్ ఫార్మర్స్ కావచ్చు, ఓఆర్ఎల్ఎస్ఎస్ అండ్ షేర్ క్రాపర్స్ కావచ్చు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు మనము ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా షార్ట్ టర్మ్ క్రెడిట్ కావచ్చు, పోస్ట్ హార్వెస్ట్ ఎక్స్పెన్సెస్కు, మార్కెటింగ్ లోన్స్ కావచ్చు, కన్జంప్షన్ రిక్వైర్మెంట్ కోసం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి దీని ద్వారా కొలేటరల్ ఫ్రీ లోన్ అనేది 1.6 lakhs ఇస్తారు. అంటే ఏం పెట్టుకోకుండానే సరే నీకు ఆధార్ కార్డు ఉందా, నీకు ఇంకేముంది, పంట భూమి ఉంది కదా, ఇది చేస్తున్నావు కదా అని చెప్పేసి ఇచ్చేస్తారు. ప్రాసెసింగ్ ఫీజు కూడా ఏముండదు. 3% పర్ ఆనం, అంతే, జస్ట్ 3% పర్ ఆనం ఇంట్రెస్ట్. ఎప్పటి వరకు 3 lakhs rupees వరకు తీసుకునేంత వరకు. మరి ప్రీమియం కూడా బ్యాంక్ అండ్ బారోవర్ ఇద్దరు కలిసి 2:1% ప్రీమియం కూడా కట్టిస్తారు. అంటే ఇన్ కేస్ పంట నష్టం వస్తే ఎట్లా అని చెప్పేసి. అయితే పిఎం కిసాన్ బెనిఫిషరీస్ అందరికీ కిసాన్ క్రెడిట్ కార్డు ఇస్తారు. పిఎం కిసాన్ బెనిఫిషరీస్కు ఏటీఎంలో రూపే కార్డ్ అనేది ఇస్తారు.
ఎన్నిసార్లు అయినా విత్డ్రావల్ చేసుకోవచ్చు. వన్ టైం డాక్యుమెంటేషన్ చేస్తే చాలు. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన సర్టిఫికెట్. మరి ఏంది ఇది? పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్లో పెంచడానికి కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? కృషి వికాస్ యోజన కెఫెటేరియా స్కీమ్. ఈ కెఫెటేరియా స్కీమ్ అనేది రాష్ట్రీయ కృషి వికాస్ యోజన రఫ్తార్ కింద అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని పెంచడానికి కోసం, మార్కెట్ ఫెసిలిటీ పెంచడానికి కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ ఈ స్కీమ్ తీసుకొచ్చిండ్రు. కృషి వికాస్ యోజన కెఫెటేరియా స్కీమ్. మరి ఏంటిది చూసినట్లయితే రిస్క్ ఆఫ్ ఫార్మర్స్, అయితే ఫార్మర్స్ యొక్క రిస్క్ను తగ్గించడానికి కోసం అని చెప్పేసి నేషనల్ ప్రయారిటీస్ కింద దీంట్లో మిగతా సబ్ స్కీమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో ఏం చేస్తారు అన్నది ఒకసారి చూసినట్లయితే 5 KPs. ఏంటి 5 KPs? ఇవన్నీ చూద్దాం. 5 KPs అంటే ఏమేమి ఉంటాయని చెప్పేసి 2007లో అయితే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన వచ్చింది అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ కోసం. ఓకే, మళ్ళీ దీన్ని ఏం చేసిండ్రు? మళ్ళీ రెమ్యునరేటివ్ అప్రోచెస్ ఫర్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ రెజ్యువనేషన్ అని చెప్పేసి దానికి రఫ్తార్ అనే పేరుతోని మళ్ళీ RKVY రఫ్తార్ అన్నారు. మళ్ళీ దీన్ని పేరు చేంజ్ చేసి కెఫెటేరియా స్కీమ్ అని చెప్పేసి 2022-23 నుంచి అంటున్నారు. దీంట్లో ఒకే అంబ్రెల్లా కింద దీన్ని తీసుకొచ్చి ఏం చేసిందంటే డిపార్ట్మెంట్ అగ్రికల్చర్స్ కావచ్చు, ఫార్మర్స్ వెల్ఫేర్ కావచ్చు, అన్నిటిని తీసుకొచ్చి అయితే దీనికి 90-10, 60-40. 90-10 అయితే మీకు తెలిసే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. మరి సెంట్రల్ స్టేట్స్ మాత్రం సెంటర్ 60% దీనికి గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ స్టేట్స్కి మాత్రం 50 కాకుండా స్టేట్స్ 40% మాత్రం ఇస్తే సరిపోతాయి. యూనియన్ టెరిటరీస్కి 100% సపోర్ట్ ఇస్తున్నారు. మరి దీని గురించి ముఖ్య అంశాలు నేర్చుకునే ముందు అలైడ్ సెక్టర్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్కు 5 లక్షల రూపాయల వరకు కూడా ఇస్తారు. 5 లక్షల రూపాయల వరకు కూడా. తర్వాత 25 లక్షల రూపాయల వరకు సీడ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇస్తారు. ప్రీ సీడ్ స్టేజ్లో 5 లక్షల రూపాయల వరకు, ఆ తర్వాత 25 లక్షల రూపాయల వరకు. ఈ విధంగా 1500 అగ్రికల్చర్ స్టార్టప్స్ వాళ్ళకు ఇప్పటి వరకు 2019-20 నుంచి 23-24 వరకు 1500 అగ్రికల్చర్ స్టార్టప్స్కు అప్ టు 25 lakhs వరకు ఇచ్చినాం. అయితే 5 నాలెడ్జ్ పార్ట్నర్స్ ఉంటారు KPs అంటే. ఈ నాలెడ్జ్ పార్ట్నర్స్ 24 ఈ అగ్రి బిజినెస్ ఇన్క్యుబేటర్స్కు 24 అగ్రి బిజినెస్ ఇన్క్యుబేటర్స్ అనేది భారతదేశంలో ఈ అగ్రికల్చర్ స్టార్టప్స్ని వీళ్ళందరూ చూస్తారు. ఎవరు? ఈ 24 అగ్రి బిజినెస్ ఇంక్యుబేటర్స్ అక్కడక్కడ పెట్టి ఇందాక చెప్పిన 1500 అగ్రికల్చర్ స్టార్టప్స్ని వీళ్ళు మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు. నిజంగా వీళ్ళది సంస్థాగతంగా ఏం జరుగుతుంది అని చెప్పేసి మన న్యూట్రిషన్ మేనేజ్మెంట్ కావచ్చు, అవన్నీ కూడా దీని కిందనే వచ్చేసినాయి. తర్వాత సాయిల్ హెల్త్ అండ్ ఫర్టిలిటీ కావచ్చు, కెమికల్ ఫర్టిలైజర్స్ కావచ్చు, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, బయో ఫర్టిలైజర్స్ అన్నీ కూడా దీని కిందనే వస్తాయి. మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ మేనేజ్ అనేది ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. ఇంకోసారి మేనేజ్ అనగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ దీన్నే మనము మేనేజ్ అంటున్నాము. హైదరాబాద్లో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఎక్కడ ఉంది? జైపూర్లో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అనేది ఎక్కడ ఉంది? జైపూర్లో ఉంది. అగ్రికల్చర్ మార్కెటింగ్ సంబంధించిన నేషనల్ ఇన్స్టిట్యూట్. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనకు తెలిసే పూసా, న్యూఢిల్లీ. యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ ధార్వాడ్, కర్ణాటకలో ఉంది. యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ అనేది ధార్వాడ్లో ఉంది. అస్సాం అగ్రికల్చర్ యూనివర్సిటీ జోర్హాట్లో ఉంది. ఇవన్నీ నాలెడ్జ్ పార్ట్నర్స్ లాగా ఈ 5 మేనేజ్ హైదరాబాద్, NIAM జైపూర్, IARI పూసా, తర్వాత యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ కర్ణాటక, అస్సాం అగ్రికల్చర్ యూనివర్సిటీ జోర్హాట్ అస్సాం, వీళ్ళందరూ కలిసి దీనికి నాలెడ్జ్ పార్ట్నర్స్ లాగా ఉన్నారు. ఓకే, అయితే రెయిన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ కూడా దీంట్లోనే వస్తుంది. ప్రధానమంత్రి పరంపరాగత్ కృషి వికాస్ యోజన కూడా దీని కిందనే కలిపేసిండ్లు. అయితే ఈ పరంపరాగత్ కృషి వికాస్ యోజన కింద 50,000 per hectareకు 3 years వరకు ఇస్తున్నారు.
మరి 31,000 హెక్టార్లు అనేది ఫార్మర్స్కు డైరెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్గానిక్ ఇన్పుట్స్ కోసం దీంట్లో ఈ 50,000లో 31,000 డైరెక్ట్ ఇచ్చి రిమైనింగ్ మరి ఐటమ్స్ లేదా ఏదైనా మిషనరీస్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. కమర్షియల్ ప్రొడక్షన్ పెంచడానికి కోసం, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ పెంచడానికి కోసం ఇది యూజ్ అవుతుంది. ఇది దీనిలో భాగంగా వచ్చింది. నెక్స్ట్ భారతీయ ప్రాకృతిక కృషి పద్ధతి అనేది ఉంది. భారతీయ ప్రాకృతిక కృషి పద్ధతి ఇది కూడా నేచురల్ ఫార్మింగ్ని పెంపొందించడానికి కోసం 7.5 లక్షల హెక్టార్లలో 15,000 క్లస్టర్స్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. 2025, 26, 23, 24 నుంచి 25, 26 వరకు 7.5 లక్షల హెక్టార్లు దేని కింద భారతీయ ప్రాకృతిక కృషి పద్ధతి కింద నేచురల్ ఫార్మింగ్ని పెంపొందింపజేయాలనే ఉద్దేశంతో 7.5 లక్షల హెక్టార్లకు 15,000 క్లస్టర్లలో 23, 24 నుంచి 25, 26 వరకు మరి ఏం చేస్తున్నారు, 10,000 బయో ఇన్పుట్స్ రిసోర్స్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. పర్ డ్రాప్ మోర్ క్రాప్ ఇదైతే చాలాసార్లు అడిగారు. మైక్రో ఇరిగేషన్ ద్వారా డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్స్ 55% స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కు 55%, 45% ఇతర ఫార్మర్స్కు, ఇతర రైతులకు మైక్రో ఇరిగేషన్ కోసం ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో, హిమాలయన్ స్టేట్స్లో కూడా ఇస్తున్నాము. ఇంత సరిపోతుంది. తర్వాత అగ్రికల్చర్ మెకనైజేషన్ కింద కూడా క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రోగ్రామ్, విలేజ్ హార్ట్స్ అండ్ గ్రామ్స్ అనేటివి కూడా దీని కిందనే మనం తీసుకురావడం అనేది జరిగింది. సో ఇది దీనికి సంబంధించి. తర్వాత సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అనేది దీనికి క్విక్ ఫ్యాక్ట్స్ ఏమున్నాయి, న్యూట్రిషెంట్ మేనేజ్మెంట్ కింద సాయిల్ హెల్త్ అండ్ ఫర్టిలిటీ కంపోనెంటు 3 years ఇండికేటింగ్ ద స్టేటస్ ఆఫ్ సాయిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 12 పారామీటర్స్. సాయిల్ హెల్త్ కార్డ్ కింద ఒక 12 పారామీటర్స్ అనేది ఉంటాయి. అయితే దాంట్లో ఏం చేస్తుందంటే ఏమిటి 12 పారామీటర్స్, అయితే ఇది చెప్పుకునే ముందు 2014-15లో స్టార్ట్ చేశారు. దీన్ని రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద మళ్ళీ మర్జీ చేశాము. సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అనేది 12 పారామీటర్స్లలో 5 మైక్రో న్యూట్రియంట్స్, జింక్, ఐరన్, కాపరు, మ్యాంగనీసు, బోరాన్ ఎంత ఉంది అని చూస్తారు. ఏది ఇంకోసారి, జింక్, ఐరన్, కాపర్, మ్యాంగనీస్, బోరాన్. తర్వాత 1 సెకండరీ న్యూట్రియంట్ సల్ఫర్ ఎంత ఉంది అని చూస్తారు. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఎన్పికే మనకు తెలిసే. గుర్తుంచుకోవాల్సింది జింక్, ఐరన్, కాపర్, మ్యాంగనీస్, బోరాన్. ఐసిఎంబి లేకపోతే ఎలాగైనా గుర్తుంచుకోండి, బిఎంజెడ్సిఐ. బిఎన్డబ్ల్యూలో రాలేడు, బిఎంజెడ్లో వచ్చిండు సిఐ గారు. రైట్, మరి 3 ఫిజికల్ పారామీటర్స్ ఏముంటాయి, సాయిల్ రియాక్షన్ పిహెచ్ ఎంత ఉంది, అసిడిటీ ఎంత ఉంది లేదా ఆల్కలైనిటీ ఎంత ఉంది, ఎలక్ట్రికల్ కండక్టివిటీ, ఆర్గాన్ కార్బన్ ఎంత ఉంది అని చెప్పేసి దీని కింద తెలుసుకొని మనకు సాయిల్ టెస్టింగ్ కింద ఈ 12 పారామీటర్స్ కింద మనకు దాని యొక్క సాయిల్ టెస్టింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్గా చేసుకొని మరి మనము ఈ మినీ ల్యాబ్స్ ద్వారా విలేజ్లోకి వెళ్ళి వాళ్ళు మినీ ల్యాబ్స్ ద్వారా కూడా తెలుసుకుంటారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో కమిటీలు ఉంటాయి, ఇవన్నీ కామన్. రైట్, మనకు అప్పుడు ఏ పంట వేయాలి అని చెప్పేసి చెప్తారు. 1% ఆల్ శాంపుల్స్ ఇన్ ఏ ఇయర్ టు ఏ రిఫరల్ ల్యాబొరేటరీ. స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే తప్పనిసరిగా కనీసం 1% శాంపుల్స్ని మనం ప్రైమరీ ల్యాబొరేటరీకి పంపాలి అని చెప్పేసి అప్పుడే మనకు రైతులకు ఏదైనా సమాచారం అందివ్వచ్చు అని చెప్పేసి చెప్పింది. రైట్, ఇంకా అదర్ మిస్లేనియస్ ఇనిషియేటివ్, నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్, ఈనామ్ ఇది పాన్ ఇండియా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్. ఎక్కడున్నా సరే రైతులకు సంబంధించిన ఉత్పత్తుల్ని సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ద్వారా కొనవచ్చు. అయితే ఎంత ఎక్కువ రేటు పెడితే అంత ఎక్కువ రేటు మనము ఇచ్చిన వాళ్లకు మనము ఈ రైతులు అమ్ముకోవచ్చు. స్మాల్ ఫార్మర్స్ అగ్రికల్చర్ బిజినెస్ కన్సోర్టియం అనేది దీన్ని అగ్రి బిజినెస్ కన్సోర్టియం అనేది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అయితే దీని కింద అగ్రి టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద దీన్ని మనము ఈ టెక్నాలజీ తర్వాత ట్రేడింగ్ కావచ్చు, అసెస్మెంట్ కావచ్చు, మార్కెట్ ఇన్ఫర్మేషన్, ఇన్స్టిట్యూషనల్ బయ్యర్సు,
అగ్రి ఇన్పుట్స్, ఫిన్ టెక్నాలజీ, వేర్ హౌసింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా దీని కింద వస్తాయి. రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏజీ మార్కెట్ పోర్టల్. ఏజీ మార్కెట్ పోర్టల్. ఏజీ మార్కెట్ అంటే ఏంది? అగ్రికల్చర్ మార్కెటింగ్ స్కీమ్స్కి సంబంధించి ఏజీ మార్క్ నెట్ అనే ఒక పోర్టల్ వచ్చింది. అగ్రికల్చర్ మార్కెటింగ్ సంబంధించి అగ్రికల్చర్ మార్కెటింగ్ మార్క్ నెట్ అంటే దానికి సంబంధించిన నెట్వర్క్ పోర్టల్ అనేది. ఈ పోర్టల్లో కింద మనము ఇవన్నీగా గవర్నెన్స్ పోర్టల్ కావచ్చు, అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ దీని కింద వస్తాయి. ఒకే దాని కింద చూసుకోవచ్చు మనము. నేషనల్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ టెక్నాలజీ. నేషనల్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ టెక్నాలజీ కూడా అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ అని గతంలో ఆత్మ అని చాలాసార్లు ఎగ్జామ్లు అడిగారు. ఈ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీము ఫార్మర్ అకౌంటబిలిటీ ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్ ద్వారా టెక్నాలజీకి సంబంధించింది. ఇది టెక్నాలజీ మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా వినియోగిస్తున్నాము అని చెప్పేసి వ్యవసాయ రంగంలో వీళ్ళు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకు అందించడము టెక్నాలజీ యూజ్ కోసం సంబంధించింది. అది సరిపోయింది. ఫార్మ్ మెషినరీ సొల్యూషన్స్ యాప్. దీన్ని ఫార్మ్స్ యాప్ అంటాం. FARMS APP. ఫార్మ్స్ యాప్ అనేది ఫార్మ్ మెషినరీ సొల్యూషన్స్ యాప్. ఫార్మర్స్కు మెషినరీ ఎక్విప్మెంటు పర్చేజు, ఓల్డ్ అగ్రికల్చర్ మిషనరీ ఏ విధంగా సెల్ చేయాలి, మరి బై చేయాలి అని చెప్పేసి కూడా ఉంటుంది. నెక్స్ట్ ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ PM ఆశా AASHA. అన్నదాత ఆయ్ సంరక్షణ్ SH అభియాన్ ఏ. దీని కింద ప్రైస్ సపోర్ట్ ఉంటుంది. ప్రైస్ డెఫిషియన్సీ మేనేజ్మెంట్ ఉంటే ఏం చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ MSP అనేది ఇవ్వాలి. పైలట్ ఆఫ్ ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్, స్టాకిస్ట్ స్కీమ్స్ ఇవన్నీ కూడా ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ ద్వారా కూడా స్టాక్ని పెంపొందింపజేయడం దీని కింద వస్తుంది. రైట్. ప్రొక్యూర్మెంట్ అనేది ఎంత చేయాలి, ఏం కథ దానికి సంబంధించింది ఉంది. అయితే స్ట్రాటజిక్ రీసెర్చ్, టెక్నాలజీ డిమాన్స్ట్రేషన్, కెపాసిటీ బిల్డింగ్ ఇవన్నీ దీంట్లో వస్తాయి. నెక్స్ట్ ఆర్యా అట్రాక్టింగ్ అండ్ రిటైనింగ్ ఆఫ్ యూత్ ఇన్ అగ్రికల్చర్. దీన్ని ఏమంటారు? ఆర్యా అట్రాక్టింగ్ అండ్ రిటైనింగ్ ఆఫ్ యూత్ ఇన్ అగ్రికల్చర్. ARYA అట్రాక్టింగ్ అండ్ రిటైనింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్. రూరల్ ఏరియాస్లలో అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్లలో యూత్ని మనము శిక్షణనిచ్చి ఏ విధంగా వాళ్ళకు లైవ్లీహుడ్ పెంపొందింపజేయాలి, యూత్ని కూడా కేవలం గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి అటువైపు మొగ్గు చూపకుండా. అయితే దీన్ని కృషి విజ్ఞాన కేంద్రాలు ఎవరైతే ఉన్నారో 1 డిస్టిక్ ఫ్రమ్ ఈచ్ స్టేట్, ప్రతి రాష్ట్రంలోని ఒక జిల్లా ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అగ్రికల్చర్ యూనివర్సిటీలు, ICARలు కూడా టెక్నాలజీ పార్ట్నర్గా ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి జిల్లా నుండి 200 నుంచి 300 మంది రూరల్ యూత్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ కింద వీళ్ళు ఆర్యా స్కీమ్ కింద స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నారు. కృషి విజ్ఞాన కేంద్ర నాలెడ్జ్ నెట్వర్క్ అనేది. నెక్స్ట్ నేషనల్ అగ్రికల్చర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు. హయ్యర్ ఎడ్యుకేషన్లో కింద అగ్రికల్చర్ యూనివర్సిటీలకు సపోర్ట్ చేయడానికి అగ్రికల్చర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. తర్వాత ఫార్మర్ ఫస్ట్, ఫార్మ్ ఇన్నోవేషన్ రీసోర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫస్ట్ అంటే ఫార్మ్, F అంటే ఫార్మ్, A అంటే ఇన్నోవేషన్స్, I అంటే R అంటే రీసోర్సెస్, S అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. వీటన్నింటి ద్వారా ICAR ఏం చేసిందంటే ఫార్మర్ సైంటిస్ట్ ఇంటర్ఫేస్ అనేది టెక్నాలజీ డెవలప్మెంట్లో భాగంగా అప్లికేషన్ చేసింది. అగ్రి ఉడాన్ అనేది ICAR, IIM ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ స్టార్టప్స్కు ఇంకా డెవలప్ చేయాలని చెప్పేసి వాటిని మెంటరింగ్ చేయడం, రూరల్ యూత్కు, ఇండస్ట్రీ నెట్వర్కింగ్కు సపోర్ట్ ఇవ్వడం. దీన్ని అగ్రి ఉడాన్. మేరా గావ్ మేరా గౌరవ్. ఇక్కడ ఏంటంటే సైంటిస్టులకు ల్యాబ్ టు ల్యాండ్ ప్రాసెస్ కింద 15 విలేజెస్ని ఐడెంటిఫై చేసింది. మేరా గావ్ మేరా గౌరవ్. సైంటిస్టులు ఈ ICAR వాళ్ళు ఏం చేస్తారంటే
స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి టెక్నికల్గా ఇతర ఆస్పెక్ట్స్లలో కూడా వాళ్ళకు సహయోగం అనేది అందిస్తున్నారు. అగ్రి మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ కృషి సంవాద్. ఈ కృషి సంవాద్ అనేది ఇది ఇంపార్టెంట్. ఆన్లైన్ ఇంటర్ఫేస్ త్రూ విచ్ ఫార్మర్స్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ ICAR. దీని ద్వారా ఫోటోగ్రాఫ్స్ని అప్లోడ్ చేయడము, క్రాప్ డిసీజ్ వచ్చినా కానీ, ఎనిమల్స్కి కానీ, ఫిషరీస్ సంబంధించి కానీ, డయాగ్నోస్టిక్స్ సంబంధించి అన్నిటికి సంబంధించి సొల్యూషన్స్ అనేటివి దీంట్లో SMS ద్వారా కావచ్చు, వెబ్సైట్ ద్వారా ఈ కృషి సంవాద్ అనే దాంట్లో మనము ఏ డౌట్స్ అడిగినా కానీ వాళ్ళు ICAR వాళ్ళు ఈ కృషి సంవాద్ పోర్టల్ ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి సొల్యూషన్స్ అనేది ఇస్తారు. ఈ రాకం అంటే రాష్ట్రీయ కిసాన్ అగ్రి మండి. రాష్ట్రీయ కిసాన్ అగ్రి మండి అనేది MSTC మినీరత్న PSU అనేది సెంట్రల్ రైల్ సైడ్ వేర్ హౌసింగ్ కంపెనీ వాళ్ళు. మరియు MSTC అంటే మినీరత్న PST పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ వాళ్ళు. ఈ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అండ్ సెంట్రల్ రైల్ సైడ్ వేర్ హౌసింగ్ కంపెనీ వాళ్ళు కలిసి రాష్ట్రీయ కిసాన్ అగ్రి మండి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అయితే ఆక్షన్ ప్లాట్ఫామ్ టు హెల్ప్ ఫార్మర్స్ అండ్ రీజనబుల్ ప్రైస్ ఫర్ ద ప్రొడ్యూస్ అండ్ నాట్ ఫాల్ ప్రే టు మిడిల్ మెన్. మధ్యవర్తుల ద్వారా కాకుండా డైరెక్ట్ సెంట్రల్ రైల్ సైడ్ వేర్ హౌసింగ్ కంపెనీలో పెట్టుకొని ఫార్మర్స్ డైరెక్ట్ అమ్ముకోవచ్చు ఎక్కువ ధరతోని. వాళ్లకు బ్యాంక్ అకౌంట్లో కూడా డైరెక్ట్ మనీ పడేలా మధ్యవర్తులు లేకుండా కిసాన్ అగ్రి మండి కోసం ఈ వాళ్ళే వేరే హౌజెస్ని ఏర్పాటు చేసి మద్దతు ధరతోని అమ్ముకొని యాక్షన్ ద్వారా ఎక్కువ రేటుకి అమ్ముకునేటట్టు ఈ కిసాన్ అగ్రి మండిని కేవలం ఈ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ వాళ్ళు, రైల్ సైడ్ వేర్ హౌసింగ్ కంపెనీ వాళ్ళు కలిసి నిర్వహిస్తుంది. మళ్ళీ ఈ నామ్ వేరు, ఇది వేరు. హార్టినెట్ ఫార్మర్ కనెక్ట్ యాప్. హార్టినెట్ అనేది రైతులకు కనెక్ట్ చేయడానికి కోసం ఈ హార్టికల్చర్ రిలేటెడ్గా ఈ మొబైల్ యాప్ని తయారు చేశారు. మేఘదూత్ యాప్ అనేది అగ్రికల్చర్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు ఏం చేశారు, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్తోని కలిసి లాంచ్ చేశారు. ఈ మేఘదూత్ యాప్ అనేది ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు డెవలప్ చేశారు. ట్రాపికల్ మెటీరియలాజీ వాళ్ళు, కౌన్సిల్ ICAR వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే లొకేషను, క్రాప్ ఎక్కడ ఏముంది, లైవ్ స్టాక్ ఎక్కడ ఉంది, వెదర్ బేస్డ్ అగ్రో అడ్వైజరీస్ వాళ్ళకు లోకల్ లాంగ్వేజెస్లో ప్రతిదీ ఈ యాప్ ద్వారా లొకేషన్ అందిస్తారు. రియల్ టైమ్ బట్ అప్డేటెడ్ ట్వైస్ ఏ వీక్. ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ రియల్ టైమ్ బట్ అప్డేటెడ్ ట్వైస్ ఏ వీక్. వారంలో 2 సార్లు వాతావరణ సంబంధించిన సలహాలు ఇస్తారు. మరి లొకేషన్ కూడా ఏ పంటలకు సంబంధించి ఎక్కడ, వర్షాభావం ఎక్కడ ఉంది, క్రాప్ ఎక్కడ ఉంది, లైవ్ స్టాక్ ఎక్కడ ఉంది, మొత్తం ప్రతిదీ ఈ మేఘదూత్ యాప్ ద్వారా మనము ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఉన్నతి కృషి శిక్షా యోజన. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఉన్నత్ కృషి శిక్షా యోజన అనేది ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్, కౌ బేస్డ్ ఎకానమీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ ద ఫార్మర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా అందిస్తున్నారు. సో ఇది దీనికి సంబంధించింది. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేది మళ్ళీ మనము డిస్కస్ చేసుకుందాము. థ్యాంక్ యూ.